మన పరిస్థితులు జీవితంలో వస్తున్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం, దేవునితో ఎలా అడుగుతున్నాం అనేది ఒకవైపు, అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది మరోవైపు. యెహెజ్కేలు ప్రార్థన వేరేలా ఉంది. అయితే మనం మాథ్యూ 24లో పలు విషయాలు చూస్తూనే ఉన్నాం. యెహెజ్కేలుతో ఒక విషయం, పరిస్థితి చూసి దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. అది ఇప్పుడు ఈ మాథ్యూ 24లో ధ్యానించే మన ప్రేక్షకులకి, మనకి ప్రయోజనకరంగా ఉంటుందని అర్థమవుతోంది. ఎలా మీరు ఆ యెహెజ్కేలును మాథ్యూ 24ని కనెక్ట్ చేస్తారనేది ప్రశ్న. మీరు చెప్పేది యెహెజ్కేలు 14:14లో ఉంది, అవును. 14:20లో ఉంది, ఈ రెండిట్లోనూ ఉంది. అక్కడ దేవుడు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నోవహు, దానియేలు, యోబు అనే ముగ్గురు పురుషులు ఉండారు. చాలా చాలా గొప్ప ఘనులు ముగ్గురు వీరు. వ్యక్తుల గురించి చెప్తూ వీరు ఉండేవారు. అక్కడ 3 విధాలైన నాశనాలు జరుగుతాయి. ఖడ్గము వల్లను, తెగుళ్ల వల్లను, దుష్ట మృగముల వల్లను దేశము మీదికి తెగులును పంపుతాను అంటాడు. అలాగ వచ్చినప్పుడు ఈ ముగ్గురు పురుషులు అక్కడ ఉండారంటే వారిని మాత్రమే కాపాడతాను, వారి పిల్లలను కూడా రక్షించును అంటున్నాడు. కుమ్మాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఈ ముగ్గురిని మాత్రం రక్షించుకుంటాను. ఎందుకు అంత స్పెసిఫిక్గా అలా చెప్తున్నాడు? ఇది చూడటానికి మనకి ఏదో ఒక నెగటివ్ అయిన ఒక అవును. ఇది మనకి బయటకు అనిపిస్తుంది, వినడానికి కూడా కొంచెం భయంగా ఉంది. మనమెందుకు ఈ వాక్యాన్ని చూస్తున్నామంటే మనం మాథ్యూ 24 ధ్యానిస్తున్నాం. అందులో పర్టికులర్గా ఈ 3 విషయాల గురించి మాట్లాడతాడు. అంటే తెగుళ్లను గురించి, కరువు ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, భూకంపాలు ఉంటాయి, ఒక గొప్ప నాశనాన్ని గురించి మాట్లాడతాడు. ఇదే కాన్సెప్ట్ని రెవల్యూషన్ 6:8లోనూ చెప్తున్నాడు. ఖడ్గము, కరువు, మరణము 3 చెప్తున్నాడు. క్రూర మృగాల వలన అంటున్నాడు. సో ఇప్పుడు ఈ కాలఘట్టానికైనదే 6:8. రెవల్యూషన్ 6:8 అన్నది మన కాలఘట్టానికైనది, ఇదే మాథ్యూ 24. అయితే ఇటువంటిది సంభవించేప్పుడు, ఇటువంటిది జరుగుతున్నప్పుడు అక్కడ నోవాహు, యోబు, దానియేలు ఈ ముగ్గురు పురుషులుంటే వారిని మాత్రమే కాపాడతాను, వారి పిల్లలను కూడా కాపాడను అని అంటున్నాడు. ఇది ఇప్పుడు మనం చూడటానికి ఒక నెగటివ్. ఎవరిని కాపాడను, ఆ ముగ్గురిని మాత్రమే కాపాడతాను, కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఇది మనం కొంచెం వేరొక యాంగిల్ నుండి మనం ఈ వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు అని ధ్యానించాలి. కుమారులను కుమార్తెలను ఎందుకు రక్షించను అన్నది, అది ఎందుకన్నది మనం తర్వాత చూద్దాం. ఈ ముగ్గురులో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటి, ఎందుకు ఈ ముగ్గురు యూనిక్, ఎందుకు ఈ ముగ్గురిని మాత్రం దేవుడు చెప్తున్నాడు, ఇది ప్రాఫిట్ కాదు, దేవుడే చెప్తున్నాడు ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, ఈ ముగ్గురు కాలంలోనూ ఒక్కొక్క నాశనం జరుగుతుంది, ఒక గొప్ప వినాశనాన్ని చూడగలం. ఒకటి, దానియేలు 2వ అధ్యాయం చదవగలము. రాజు అక్కడ ఒక ఆజ్ఞాపన చేస్తాడు, నేను ఒక కలను కన్నాను, ఆ కలను చెప్పాలి, వివరము చెప్పాలి. ఇటువంటి ఒక ఆజ్ఞాపన ఇంతవరకు ఎవరు వేసింది లేదు, చూసింది లేదు. చెప్పకపోతే వారిని చంపుతానంటున్నాడు, లేకుండా చేస్తానంటున్నాడు. చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ సమస్య వచ్చింది. అక్కడ సమస్యను సాల్వ్ చేయడానికి డానియేలే వస్తున్నాడు. అవును. ఇప్పుడు ఆ సమస్య ఎవరికి వస్తుందని చూసినట్లయితే, ఈ విధంగా రెవల్యూషన్ ఇచ్చేవారికి మాత్రం ఆ సమస్య వస్తుంది. రాజు చెప్తున్నాడు, అక్కడుండే ఎక్స్పర్ట్స్, ఈ వివరం ఇచ్చేవారు, ఇక మన భాషలో చెప్పాలంటే మంత్రజ్ఞులు, వీరందరూ అక్కడ ఉన్నారు. శకునగాండ్రు, గారడి విద్య అందరున్నారు. ఇంతమందిని రాజు పిలుస్తున్నాడు, వీరికి మాత్రమే జరుగుతుంది. వీరంతమందిని కాపాడే బాధ్యత ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే దానియేలు చేతిలో ఉంది. రెండవది, అక్కడ యోబుని చూస్తున్నాం. యోబును గురించి చూస్తున్నప్పుడు ప్రత్యేకించి ఒక జనమునకు జరిగే కార్యం. యోబుకైన సమస్యను చూస్తే యోబు ఫ్యామిలీకి మాత్రమే ప్రాబ్లం, యోబు దేశానికి ఎటువంటి సమస్య లేదు. అవును, స్పెసిఫిక్ గా అతని కుటుంబానికి, ఫ్యామిలీ, ఆయనకి చుట్టూతా ఫ్రెండ్స్కి ఏమీ కాలేదు, అందరూ బాగున్నారు. ఇంకా చెప్పాలంటే యోబు సహోదర సహోదరీలు బాగానే ఉన్నారు, వారే చివరికి యోబుకి సహాయపడుతున్నారని చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది, యోబు అండ్ ఫ్యామిలీ. యోబుకి అతని పిల్లలకి సమస్య వస్తుందని చూస్తున్నాం, కుటుంబానికి. ఇలా తీసుకోవచ్చు, యోబు ఒక ఫ్యామిలీకి, డానియేల్ ఒక దేశంలో ఉండేటువంటి ఒక జనానికి, ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి. ఇప్పుడు నోవాహును గురించి చూస్తే ఆల్ ఓవర్ ది వరల్డ్, గ్లోబల్. అప్పుడు ఈ నాశనములో 3 డిఫరెన్స్ ఉన్నాయి, 3 లెవెల్లు ఉన్నాయి. ఈ 3 లెవెల్స్లో ఇక్కడ వీరిలో ఈ ముగ్గురిని మాత్రమే కాపాడతాను. అప్పుడు మనం ఇది విపులంగా చూడాలంటే ఎలా చూడగలమంటే, స్పిరిచువలీ ఈ 3 లెవెల్ ఆఫ్ కార్యాలు మనం చూడాలి. ఎందుకంటే ఈ 4 ఇప్పుడు సంభవిస్తాయి. అంటే ఖడ్గము, కరువు, తెగుళ్ళు, క్రూర మృగముల వల్ల నాశనం అనేది మనం రెవల్యూషన్ 6:8లో ఉంది. ఇదే యెహెజ్కేలు 14:14లో చెప్తున్నాడు. వార్స్, ప్రాముఖ్యంగా వార్ జోన్లో ఉన్నాం. ఇప్పుడు మనమందరమును వార్ జోన్లో ఉంటున్నాం. దానిని ఆనుకుని ఒక ఫెమెన్లో ఉన్నాం. ధరలన్నీ పెరిగాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి, WHO పాండమిక్ని గురించి కాషన్ ఇస్తూనే ఉన్నారు. హంటా వైరస్ కానివ్వండి, లేకపోతే మరొక వేరియంట్ ఆఫ్ కరోనా కానివ్వండి, లేకపోతే
ఇప్పుడు ఏర్పడినటువంటి న్యూ టైప్ ఆఫ్ ఎబోలా అది కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ WHO రిపోర్ట్ ఇచ్చింది. మనం చెప్పలేదు, వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు. ఉమ్, మనం వాక్యం నుండే చెప్తున్నాము. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే మన వాక్యాన్ని చెప్పినా వీరు అలుగుతున్నారు, ఉమ్, WHO ఇచ్చిన రిపోర్ట్ చెప్పినా అలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఉండే వ్యూవర్స్కి, మన వ్యూవర్స్కి మాత్రమే కాదు, బిలీవర్స్ అందరికీ, బిలీవర్స్ వారొకటి మైండ్లో ఉంచుకున్నారు, అది మీరు నేను మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. దీనికి మనమే అది మనం మాట్లాడామంటే ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. కానీ నేను అవన్నీ దాటి అనుకుంటున్నా మన ప్రోగ్రామ్కైన వ్యూవర్స్ ఆ మైండ్ సెట్లో లేరని. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ జరిగే సంభవాలన్నీ ఓల్డ్కైన స్టాటిస్టిక్స్ అన్నీ వాళ్ళు ఇచ్చే టైం లేనని కూడా ఓల్డ్కైనవే. సో దీనికి మధ్యలో మనం ఎలా రక్షించబడగలమనేదే బైబిల్ మనకి చెప్పిస్తుంది. 2500 ఇయర్స్కి ముందు ఎహెచ్కేల్కి దేవుడు రివీల్ చేస్తున్నాడు. అప్పుడు ఈ చోట చెప్పబడినటువంటి ఈ కార్యములు, దీనికి మధ్యలో మనం ఎలా రక్షించబడగలము అని మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చి యోబును తీసుకుందాం. యోబును గురించి దేవుడు చెప్తున్నప్పుడు ఆ యోబు కాలఘట్టంలో చూసినట్లయితే యోబు యొక్క మైండ్ సెట్ పూర్తిగా ఎవరి మీద ఉందంటే ఫ్యామిలీ మీదే ఉంటుంది. మీరు చదివి చూడండి, యోబు చాప్టర్ 1, చాప్టర్ 2 అన్ని చదివి చూడండి. ఒక గొప్ప సుడిగాలి తన ఫ్యామిలీని డిసాస్టర్ చేసేంత వరకు యోబు మైండ్ సెట్ని గూర్చి, అది బైబిల్ యోబు యొక్క ఫ్యామిలీని గూర్చి మాత్రం మాట్లాడుతుంది. ఊజు అనే దేశములో యథార్థవంతుడైన యోబు ఉండేడు, అతనికి కుటుంబం ఉండింది, ఇంతమంది పిల్లలు, ఇన్ని గొర్రెలు, ఇన్ని ఒంటెలు, ప్యూర్లీ బేస్డ్ అపాన్ జోబ్స్ ఫ్యామిలీ. ఇది ఈరోజు ఉండేటువంటి స్పిరిచువల్ లైఫ్. ఇది సూచిస్తుంది మన యొక్క మైండ్ సెట్ పూర్తిగా మన ఫ్యామిలీ గురించే ఉంటుంది. అంటే యోబు యోచించేది, ఒకవేళ నాకు తెలియకుండా నా పిల్లలు తప్పు చేస్తుంటే నేనేం చేస్తా, దానికి కూడా చేర్చి నేనేం చేస్తా, ఈ బలిని చెల్లించి దేవుని నేను కూల్చేస్తాను. ఆయన చింతనంతా ఆయన కుటుంబం ఫ్యామిలీలో ఇవన్నీ కూడా యథార్థవర్తనుడును న్యాయవంతుడైన యోబు చేశాడు. ఈరోజు మనం న్యూ టెస్టిమెంట్లో ఏ టీచింగ్ ఇస్తున్నామంటే, మీ ఫ్యామిలీని వదిలి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తే నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చని యేసు చెప్తున్నాడు. ఇక్కడ యథార్థవర్తనుడును న్యాయవంతుడైన యోబు విషయంలో ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకోవడం అనేది. ఇవి రెండు చూడటానికి కొంచెం కాంట్రాస్ట్గా కనపడుతుంది కదా. క్రైస్ట్ ఏం చెప్తున్నాడు, అన్నిటిని వదిలి సిలువను ఎత్తుకొని రమ్మంటున్నాడు. ఈయన విషయంలో ఏంటి, ఆ ఫ్యామిలీని వచ్చి భద్రంగా కాపాడాలి. సరే, ఇలా తీసుకుందాం. యోబు వల్ల ఫ్యామిలీ కాపాడుకోగలిగాడా? అతడు గొప్ప నీతిమంతుడు, నీతిమంతుని సంతతి కదా. ఆయన పిల్లలు తప్పు చేసుంటారని మనకు తెలియదు, ఎందుకంటే చెప్పలేదు బైబిల్లో వారు తప్పు చేశారని. సో ఒక నీతిమంతుడు పిల్లలను పెంచాడు. ఆయనకు తెలిసి తప్పు చేయలేదు, ఆయన చెప్తున్నాడు. ఒకవేళ తెలియకుండా చేసుంటారేమో, తెలిసి చేయలేదు. మంచి బిడ్డలు, శ్రేష్టమైన వారు. అప్పుడు ఇందులో మనకేం చెప్పబడుతుంది, మీ స్వంత కృషి, మీకైనటువంటి క్రియలు, మీరు మీ పిల్లల్ని కాపాడుకోవడం అనేది కూడని పని. అలాగైతే ఈ ప్రశ్న వస్తుంది, అప్పుడు అన్నిటినీ వదిలి రమ్మంటే ఫ్యామిలీని వదిలి రావడమా అంటే అది కూడా కాదు. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం, అది వీరు తప్పుగా అర్థం అవును, చేసుకో. వెంటనే వీళ్ళు తప్పుగా, అదే ఆయన చక్కగా మధురైలో పాస్టర్ జోసఫ్ బాలచంద్ర ఆయన చక్కగా చెప్పాడు, మీ ప్రీచింగ్ ఒక బ్యాలెన్సింగ్గా ఉండాలి అని అన్నాడు. సో ఆ విధంగా అంటున్నప్పుడు ఈరోజు ఇలాగంటే ఈ విధంగా తీసుకుంటున్నారు. అప్పుడు ఫ్యామిలీని వదిలి వెళ్ళడమా? కాదు, అలా చెప్పడం లేదు బైబిల్. ఇప్పుడు హానోకు దేవునితో సంచరించిన వాడుగా ఉన్నాడు. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. అయితే కుమారులను కుమార్తెలను కనెను. నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడై వాక్యమంటుంది, తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అప్పుడు ఫ్యామిలీ అన్నది ఖచ్చితంగా దేవుడు మనకిచ్చింది. మీరు లోకానికి పరిచర్య చేయకముందు ఫ్యామిలీకి పరిచర్య చేయడం ముఖ్యమైనదిగా ఉంది. ఇప్పుడు మీ కుటుంబం పరలోకానికి వెళ్ళటానికి మీరు ఫిక్స్ చేసుకోవాలి, అదొకటి. అయితే మీ వల్లే మీ ఫ్యామిలీ పరలోకానికి వెళ్తుందా అంటే లేదు, కృప వల్లే అవుతుంది, దేవుడే తీసుకెళ్తాడు. ఈరోజు ఏమవుతుందని చూసినట్లయితే పిల్లలు, ఫ్యామిలీ, భార్య, భర్త అనే కాన్సెప్టు గొప్పగా అయిపోయింది. అది ఏ స్థాయికి విడిపోయిందంటే, గాడ్ కాపాడలేదు, నేనే కాపాడాననే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలకి చదువునిప్పిస్తున్నాం, తప్పే లేదు, ఇవ్వాలి. ఎందుకంటే ఈనాటి కాలానికి చదువు అవసరం, చదివిస్తున్నాం. మీరు ఇవ్వాల్సింది ఇవ్వాలి. అయితే పిల్లలు కాపాడబడేది దేవుని వల్ల అనేది మనం మర్చిపోకూడదు. దేవుని వల్ల అనేది చాలా ప్రాముఖ్యంగా ఇంపార్టెన్స్ని ఇవ్వాలి. మన పార్ట్ ఉంది, హెవెన్లీ పార్ట్ ఇంకా అది హెవెన్లీ ప్యాటర్న్ మెయిన్లో ఉంది. మెయిన్. ఇప్పుడు ఒక దీపం ఉంది, క్రితము, ఇప్పుడైతే వేరే విధంగా ఉంది. ఒక దీపము, అందులో నూనె పోసి ఒక దూది ఒత్తి ఉంటుంది. కానీ ఒక పొల్ల ఉండేది సైడ్లో. ఎందుకు పెడతారంటే ఆ దీపకాంతి కొంత తగ్గి ఆగిపోతున్నప్పుడు ఏం చేస్తారో ఆ పొల్లతో కొంచెం వెలిగించడానికి యూజ్ చేస్తారు. అంతే మీరు నేను పిల్లలకు.
ఉమ్, దీపం అన్నది క్రైస్ట్, నూనె అన్నది అభిషేకం, ఆ అగ్ని అన్నది పరిశుద్ధాత్ముడు, అందులోని ఒత్తి పిల్లలు. దాన్ని వెలిగించి వెలుగును బయటికి తెచ్చేది ప్రభువు. దాన్ని అప్పుడప్పుడు జోక్యం చేసుకుని దాన్ని సరిచేసి మీరు దాన్ని భద్రంగా దాన్ని వాచ్ చేయటమే మీ యొక్క పని. అది మనకే అర్థం కావాలి, పిల్లలకే అర్థం కావాలి. తల్లిదండ్రులకి అర్థం కావాలి, వీళ్ళకి తెలియాలి. అయితే ఇక్కడ ఏముంది? యోబున్నంత మాత్రము అతని కుటుంబాన్ని రక్షించుకోలేరు, కుమారులు కుమార్తెలను రక్షించుకోలేరు అంటున్నాడు. ఎందుకంటే భూమి అంతగా పాడైపోయింది అంటున్నాడు. అంతగా ఈరోజు చూడండి, సమీపంలో చూశాం, ఒక దేశంలో జరిగింది. పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు అడగకూడదని చెప్తూ ఉన్నారు. ఉమ్, యు నెవర్ ఆస్క్. వాడేం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అడగకండి. ఉమ్. అది వాని వ్యక్తిగత హక్కును బాధిస్తుంది అంటున్నారు. ఇండివిజువల్ ఫ్రీడమ్. ఇండివిజువల్ ఫ్రీడమ్. ఇప్పుడు నా క్వశ్చన్, ఓకే రైట్, అప్పుడు నా బిడ్డలకు ఆహారం పెట్టాలన్నది ఏంటి మస్ట్? ఉమ్, అది నా వ్యక్తిగత స్వతంత్రత. పెడితే పెడతా, లేకపోతే లేదు అంటే ఒప్పుకుంటారా? ఉమ్, అప్పుడు ఒక 18 years వరకు మీరు ఏమంటున్నారు? మీ బిడ్డల్ని భద్రంగా చూసుకునే బాధ్యత మీకుంది. వారు మేజర్ అయ్యేంత వరకు. అప్పుడు మేజర్ అయ్యేంత వరకు వారిని చూసుకునే బాధ్యత ఒకటి ఆహారం పెట్టి డ్రెస్ కొనివ్వటమే నా బాధ్యత. మిగతాది వాళ్ళ ఇష్టానికి ఫోన్ తీసుకెళ్ళిపోతారు, వారి ఇష్టానికి ఏమైనా చేస్తారు. మీరు అడగకూడదన్నది ఎలా చట్టంగా మారుతుంది? ఉమ్. న్యాయమే లేదు. న్యాయమే లేదే. అప్పుడు తల్లిదండ్రులు 18 ఏళ్ల వరకు పిల్లల్ని ఏం అడగకూడదు, ఏం చేయకూడదంటే అప్పుడు వారిని పరామర్శించడం కూడదు. ఉమ్, పిల్లలకి పాలే ఇవ్వకూడదు. ఉక్కిరి బిక్కిరిగా వదిలేస్తే ఒప్పుకుంటారా? అప్పుడు మాత్రం దయాదాక్షిణ్యం లేనివారు అంటున్నారు కదా. అప్పుడు వారు తప్పు చేసి ఖండిస్తే మాత్రం మీరు పిల్లల వ్యక్తిగత హక్కుకి బాధింపు అంటున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్పకండి. చాలా స్ట్రాంగ్గా చెప్పకండి. ఇదొచ్చి ఒక దేశంలో ఈ చట్టం వేశారు. అందువల్ల ఇదంతా చెప్తున్నా. ఒక దేశంలో చట్టం పెట్టారు, తన ఏ జెండరో తనకు చెప్పకూడదట. ఉమ్, తనే పెరిగి తెలుసుకోవాలట. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే తను ఒక అమ్మాయి అనే అబ్బాయి అనుకుంటే, అలా అనుకుంటే తన హక్కు అంట, ఉమ్, వాని ఫ్రీడమ్. తన ఫ్రీడమ్. అందులో ఎంతగా వీళ్ళు వెళ్తున్నారంటే తనకొక అబ్బాయి గాని అమ్మాయి దుస్తులు గాని ధరించకూడదు, కామన్ అయిన డ్రెస్సే వేయాలట. ఉమ్, తనుగా పెరిగి నేనొక అబ్బాయి దుస్తులు వేసుకుంటా, లేదు లేదు నాకు ఒక అమ్మాయి ఫీలింగ్ ఉంది, అమ్మాయి దుస్తులు వేసుకుంటా. ఇది వినడానికి ఏదో చూడండి మ్యాథమెటికల్ గా కరెక్ట్గా ఉంటుంది, లాజికల్ గా ఉంటుంది. సరే, వాడే తెలుసుకొని వాడే ఆహారం చేసుకుని ఆ టేబుల్లో తినమను, తనే స్టవ్ వెలిగించుకోమను. లేదండి ఆ పిల్లోడు చేయి కాలుతుంది, తనకు తెలీదు, అదేవిధంగా ఇది కూడా తెలీదు. చెప్పాల్సింది మన బాధ్యత. చెప్పాల్సింది మన బాధ్యత. పిల్లల్ని సక్రమంగా పెంచి భద్రంగా పెంచి గాడ్ చేతిలో ఇవ్వాల్సింది మన బాధ్యత. ఒక సర్టైన్ ఏజ్ తర్వాత వాళ్ళు డిసైడ్ చేయబోతారు. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పేది 18 వయసులో నాయకులను ఎంపిక చేసే హక్కు ఉంది. ఒక దేశ నాయకుని ఎంపిక చేయొచ్చని చెప్తున్నాం. కరెక్ట్. అలాగే కదా, 18లో ఇది అంటున్నాం. 21లో కుటుంబాన్ని నడపడానికి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది అంటున్నాం. దెన్ దే విల్ గో హెడ్. ఎవరు మనము ఆపేది లేదు. చట్టము మీకు ఒక అధికారం ఇస్తుంది. అయితే అంతవరకు తనకేం తెలియదనే కదా మీరు తీర్మానం తీసుకున్నారు. 18లో ఒక నాయకుని ఎంపిక చేయొచ్చనే తీర్మానం తీసుకుంటే అప్పుడు 18 వరకును ఎంపిక చేయలేడనే కదా మరొక పార్ట్ కూడా తెలియజేస్తుంది. కరెక్ట్. అప్పుడు అదే కదా నా ఫ్యామిలీకి చూడాలి. 18 వరకును తనకు తెలియదు కదా ఏం చేయాలి ఏది చేయాలి అని చెప్పి. అప్పుడు పిల్లల్ని ఖండించొద్దు, వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండొద్దు. ఈ జనరేషన్ వేరే. ఏ జనరేషన్ అయినా తల్లిదండ్రులు పిల్లలు మారబోయేది లేదు. ఏ జనరేషన్ అయినా తల్లి పిల్ల మారబోయేది లేదు. అవునా? అప్పుడు మనం చెప్పాల్సింది చెప్తున్నాం. అది దాటి ఒక ఏజ్ తర్వాత అబౌవ్ 18 వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, ఒక చోటుకి వెళ్తున్నారు. మరి నాకు తెలిసి ఇప్పుడు మనము ఎంతో దూరంలో చెప్పడం లేదు. ఇంతకుముందు జనరేషన్ వరకు, ఈ జెన్జీ ముందు వరకు నేను చెప్తున్నా, అంతవరకు పెండ్లి అయ్యి వారి పిల్లలు పెంచేంత వరకు తల్లిదండ్రుల యొక్క అడ్వైస్ ఉంటూ ఉండింది. ఈయనకి పిల్లోడు ఉంటాడు, వెళ్తున్నప్పుడు నాన్న చెప్తాడు, అది చూస్తే సరిగా లేదు జాగ్రత్తగా చెయ్యి అంటాడు. అయితే ఇప్పుడు మేము ఎదిగిన జనరేషన్ ఈ రోజు నాన్నతో అడ్వైజ్ అడగడం తప్పు కాదు, అది మంచిదనే ఉద్దేశం ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు నేను అడుగుతూనే ఉన్నాను. నా తల్లి బ్రతికి ఉన్నంత వరకు మా అమ్మ ఇప్పుడు ఒక మాట చెప్తుంది. నా కూతురు దగ్గర చెప్పేవాళ్ళు, నా కూతురు కాలేజీ ముగించి పనికి వెళ్తుంది, పనికి వెళ్ళొస్తున్నప్పుడు చెప్పేది, మీ నాన్నకేం తెలీదు. ఆమె కూడా ఒక పనికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, పిల్లలు ఎటువంటి తప్పు చేయకూడదు, వారి జీవితం పాడైపోకూడదు, తెలియకుండా చేయకూడదు, అటువంటి థాట్తోనే వారు మాట్లాడతారు. అవును, అనుభవం ఉంది వారికి. ఎంతటి ఒక ఎక్స్పీరియన్స్. 70 సంవత్సరాల లోకాన్ని చూశారు, ఎన్ని జనరేషన్స్ వారు చూశారు. ఈరోజు తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నాం. అప్పుడే దేవుడు చెప్తున్నాడు, సరే యోబు అతను మాత్రమే రక్షించబడతాడు, పిల్లలు రక్షించబడరా అంటున్నాడు. ఎందుకు మరి రక్షించలేరు? నువ్వే చట్టం వేసావు, ఈరోజు నువ్వే చెప్తున్నావు పిల్లల్ని అడగకూడదని. తను నీతిమంతుడుగా ఉన్నాడు. ఈనాటికి మీరు చూడండి, విదేశాల్లోనూ అనేక దేశాల్లోనూ, ఎందుకు మన దేశంలోనూ చూడండి, బైబిల్ తీసుకొచ్చేది తల్లిదండ్రులే ఉంటారు. పిల్లలు ఒట్టి ఫోన్తో వస్తారు, బైబిల్ చేతిలో పట్టుకోవడం, అప్పుడు అది
మీరు టెక్నాలజీకి అగేన్స్టా, అడ్వాన్స్మెంట్ లేని బూమర్ అంకుల్ అంటారు మనల్ని. మీరు అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళరా? ఎందుకు బైబిల్ ఫోన్లో లేదా, ఐప్యాడ్లో లేదా? అందులో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటో నాకు తెలుసు. మనం చెప్తున్నాం అంటే ఒక యాప్ డెవలప్ చేస్తున్నారు. ఆ యాప్ అప్డేట్ చేయడానికి ఆ యాప్ యొక్క ఆ డెవలప్ చేసే వారికి కుదురుతుందా లేదా? అవును, కుదురుతుంది కదా. రేపు 4 వాక్యాలు అందులో నుండి తీసేస్తే ఏమవుతుంది? బట్ ఈ ప్రింటెడ్ వర్షన్ నుండి మీరు తీయలేరు కదా. వన్స్ ప్రింటెడ్ ఇస్ ప్రింటెడ్. ఇప్పుడు ఇది నీ చేతికి ఇస్తున్నా. ఇప్పుడు నీకు ఏంటి సమస్య? బైబిల్ ఈ ఫోన్లో ఉండటం సమస్య లేక చేతిలో ఉండటం సమస్య అంటే ఇది నీ చేతిలో పట్టుకుని రావడం నామోషగా ఉంది ఇప్పుడు. అవునా? ఇప్పుడు ఇది చేతిలో పట్టుకుని అలా కూర్చోవడం, ఈ కాలంలో బైబిల్ అంతా చేతిలో పట్టుకుని చర్చిలోకి రావడం ట్రెండ్గా లేదు. సరి, ఆ వకీలు ఇప్పుడు నల్లకోటేసుకోకుండా వస్తే ఒప్పుకుంటారా మీరు? ఈరోజు ట్రెండ్గా లేదు. టీషర్టును షార్ట్స్తో కోర్టుకు వస్తే ఒప్పుకుంటారా? అది మాత్రం ప్రోటోకాల్ అనేది ఉంది. అయితే చర్చికి ప్రోటోకాలే లేదు. ఏం కావాలన్నా చేయొచ్చు. ఎందుకు బైబిల్ని చేతిలో పట్టుకుని రమ్మంటున్నాము? ఎందుకు డిజిటల్ వర్షన్ మాత్రమే తేవద్దంటున్నాం? డిజిటల్ వర్షన్ నువ్వు తెచ్చేప్పుడు అందులో ఏర్పడే బాధింపులు అధికంగా ఉన్నాయి. నువ్వు సైన్సే తీసుకో. అంతమంది చర్చిలో డిజిటల్ వర్షన్ తీసుకొచ్చి, అంతమంది RFID రేడియో ఫ్రీక్వెన్సీ చర్చిలోకి తీసుకొచ్చి, అంతమంది రేడియో ఫ్రీక్వెన్సీతో కూర్చుంటే ఏమవుతుంది? ఇక్కడ కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఫోన్ చూస్తున్నావు నువ్వు. ఇక్కడ ప్రసంగం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదిను ఆ తల్లిదండ్రులు అది ఖండించడమే లేదు. ఇక్కడ ప్రశ్నే అదే, తను తెలియకుండా చేస్తాడు. మనము చేశామే ఎన్నో విషయాలు కదా. మన కాలానికి మనం ఏం చేసేవాళ్ళం? చేతులు చాక్లెట్ తీసుకెళ్లి తింటూ కూర్చునేవాళ్ళం చర్చిలో. ఏం చెప్పేవారు? తిని లోనికి రమ్మంటారు అమ్మా నాన్న. తిని లోనికి రా, వెళ్ళి చేయి కడుగు. చర్చిలో కూర్చున్నప్పుడు తినద్దంటారు. ఈరోజు అలాగుందా? చివింకం తింటూ అలా కాళ్ళు ఆడించుకుంటూ. అడిగితే బూమర్ అంకుల్ అంటాడు. ఒక మర్యాద. ఇప్పుడు సమీపంలో ఇది ముందుగానే చెప్పా. ఈవిడ క్వీన్ ఎలిజబెత్ ఉండేవారు, వారు లేరిప్పుడు. చార్ల్స్ ఉన్నాడు. కానీ ప్రోటోకాల్ అంతా అదే. వాళ్ళని చూడాలంటే కొంతమంది నాయకులు తప్ప మిగతా అంతమందికి మొదటి రోజునే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవును, యు మస్ట్ గో. వారు చెప్పిస్తారు ఎంతవరకు చెయ్యి ఇవ్వాలి, ఇంతే మీ హస్తాన్ని ఇవ్వాలి. ఎందుకంటే యు ఆర్ మీటింగ్ ద క్వీన్. అంత పెద్ద క్వీన్ని మీరు చూస్తున్నారు. క్వీన్ చేయి ఇవ్వకుండా మీరు చేయి ఇవ్వకూడదు. క్వీన్ని చూస్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అవును, ఎంత వంగాలనేది ఉంటుంది. క్వీన్ అడిగే ప్రశ్నకే మీరు జవాబు చెప్పేదిగా ఉంటుంది. మనమేమీ అడగకూడదు, ఏది మాట్లాడలేము. ఇంత ప్రోటోకాల్ ఉంది. ఒక 4 దేశాల వారికి, స్కాట్లాండ్, నార్థన్ ఐలాండ్, వేల్స్ను, ఇంగ్లాండ్, ఈ 4ంటికి వారు రాణిగా ఉండారు అంతే. కొన్ని ప్రాంతాలకు వారు హానరబుల్ క్వీన్గా ఉంటున్నారు. వారికే ఇంత మర్యాద ఉంటున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవునికి ఆయన చూడటానికి చర్చకు వస్తున్నారు. పిల్లలు తెలియకుండానే చేస్తారు, వస్తారు, వారిష్టానికి కూర్చుంటారు. బట్ అది చెప్పే బాధ్యత ఎవరికి ఉంది? అయితే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడి బిడ్డల్ని కాపాడాలి, వారేం చేసినను కాపాడాలి. బైబిల్ చెప్తుంది ఒక గొప్పదైన కార్యం జరగబోతుంది. వాటికి మధ్యలో నీ బిడ్డను కాపాడుకోవడం నీ చేతిలోనే ఉంది. యోబు తన బిడ్డలను కాపాడుకోలేకుండా పోయాడు. ఎక్కడ? ఎహెచ్కేల్లో. అయితే తను కష్టపడింది తన బిడ్డల కోసం మాత్రమే. ఈనాటికి యోబు లాంటి తల్లిదండ్రులు క్రోర్స్ అండ్ క్రోర్స్లో ఉన్నారు. పిల్లల కోసం సంపాదించేవారు. మీ యొక్క ఎఫోర్ట్ అంతా, మీ లైఫ్ ఎవరికి అప్ టు 60 ఎవరి కోసం ఏంటున్నది? నేను అదే చెప్తా. మీరు మీ ఇంట్లో ఉంటున్నప్పుడు నేను చెప్పేది ఒక ఫ్యాక్ట్. మీరు మీ ఇంట్లో పెళ్లి కాకముందు ఒక సెల్ఫిష్ బాయే కదా. మీకైందేదో మీది, అది ఎవరు ముట్టుకోకూడదు. అలాగే ఉండేరు కదా, అలాగే ఉండుంటారు కదా. మనమందరం అలాగే కదా. అమ్మా నాన్న దగ్గరకు వచ్చి ఇది నాది, ఇదెందుకు తీసుకుంటున్నారు? తినేప్పుడు మనము ఎక్స్ట్రాగా తీసుకుని తింటాం. నాకేది అవసరమో అదే కదా ఎదురు చూసాము. మరి అయితే యాజ్ ఎ ఫాదర్గా మారినప్పుడు సెల్ఫిష్నెస్ పోయి మీలో ఒక సాక్రిఫైస్ వస్తుంది కదా. అవును, ఇది ఎవరు చెప్పివ్వలేదు కదా. బై డిఫాల్టే కదా. మీరు ఆ ఫాదరు లేక మదర్ అనే కాన్సెప్ట్కి వస్తున్నప్పుడే ఆటోమేటిక్గా మీలో ఆ సాక్రిఫైస్ అనేది వస్తుంది కదా, షిఫ్ట్ అవుతుంది కదా. అప్పుడు మీరు ఒక 27-28 వయసులో ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అప్పటి నుండి మీ వల్ల కుదరక ఆనుకొని ఈజీ చైర్లో కూర్చునేంత వరకు ఎవరికోసం జీవించారు? అందరూ యోబుకులాగా మంచి తల్లిదండ్రులే. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఏ తండ్రి వల్ల తాగి కుటుంబాన్ని చూసుకోకుండా ఇల్లు వదిలి భార్యను వదిలి వెళ్లే భర్తలు ఉన్నారు, వారిని వదిలేయండి. వారిని గురించి మాట్లాడటం లేదు. కేటగిరీ వేరే. తమ పిల్లల గురించి కొంచెం కూడా దిగులు పడకుండా మధ్యదారిలో వదిలే తల్లులున్నారు. పిల్లల ఆహారం గురించి కూడా దిగులు పడిన తల్లులున్నారు. తిన్నావని కూడా అడగదు. ఆ తల్లులు వదిలేయండి. ఈ 2 కేటగిరీ ఎక్స్ట్రీమ్. ఇవి 2ను వర్స్ట్ సినారియో. ఇవి 2 వదిలేను. ఇప్పుడు మేజర్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ క్రిస్టియన్ ఫాదర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్ ఇన్ జనరల్. అప్పుడు లోకంలో ఉండే తండ్రులందరూ ఏదో విధంగా తన కుటుంబం కోసం ఒక సెల్ఫిష్ బాయ్గా ఇంటి లోపల జాలీగా తిరుగుతున్నవాడు
తన కోసం అంటూనే జీవితం జీవించిన వారు మగ కానివ్వండి ఆడ కానివ్వండి, వారు తల్లిదండ్రులు అయినప్పుడు సాక్రిఫైస్లోకి వస్తున్నారు కదా. అవును, షిఫ్ట్ అవుతుంది. వారి వల్ల ఇక కుదరదు అని బలవంతంగా కూర్చునేంత వరకు వారు పనిచేస్తున్నారు కదా. అవును. అప్పుడు మీరు అంతమందినూ ఇక్కడ యోబే, ఉమ్, యోబు మాదిరిగానే ఉన్నాం. అయితే పర్సనల్ గుణాతిశయాలు వేరే. అలాగుంటున్నప్పుడు మీ వల్ల మీ పిల్లల్ని స్పిరిచువల్గా కాపాడగలుగుతున్నారా? ఉమ్, మీ వల్ల చెప్పివ్వలేకపోతున్నారే. అవును. స్పిరిచువల్ విషయం మీ పిల్లలకి చెప్పివ్వలేకపోతున్నారే. నేనేం చెప్తున్నా, మీరు బెత్తం తీసుకుని కొట్టి అలా చెప్పివ్వక్కల. ఇప్పుడు అలా లేదు, ఈ కాలఘట్టం అలాగుంది. ఓకే, ఎందుకు కూర్చుని ప్రేమగా చెప్పుకోలేకపోతున్నారు? ఉమ్, ఎందుకు కూర్చుని మాట్లాడలేకపోతున్నారు? వై డోంట్ యూ గివ్ టైం? ఒక 10-20 నిమిషాలు, అరగంట. వి స్టార్ట్స్ విత్ ప్రేయర్. చాలా మంది ఇంట్లో ప్రార్థనలే మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రేయర్ అంతా లేదు, ఫ్యామిలీ ప్రేయర్ అని ఓడే లేదు ఇప్పుడు. వీళ్ల మట్టుకైతే ఈ రోజుండే జనరేషన్లో తల్లిదండ్రులు యోబు వంటివారు. వీళ్ళు నీతిమంతులే, పిల్లల కోసమే చేస్తున్నారు. మీరు చూడండి, అందరి ముందు పిల్లల్ని గౌరవంగా ఉండాలని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. ఆల్మోస్ట్ లాక్స్ల ఫీజు కడుతున్నారు. సరేనా? అటువంటి స్కూల్లో మీరు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దానికంటూ ఒక లెవెల్కి మీ పిల్లల్ని మీరు పెంచుతూ ఉన్నారు. ఉమ్, ఈఎంఐలో ఒక కారో బైకో ఏదో ఒకటి ఉంచుకున్నారు మీరు కదా. సో మీ పిల్లలకు ఖర్చు పెట్టేటువంటి కొన్ని ఖర్చులు అనేవి ఉంటాయి. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చుకుంటున్నారు. అయితే అన్ని ఈఎంఐగా ఉండొచ్చు మేబీ. ఉమ్, సో ఇంతటికి పరిగెత్తున్నారు కదా. అప్పుడు ఆ పిల్లలకైనా ఆ స్పిరిచువాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఉమ్, ఈరోజు కూర్చుని మీ పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు కదా. మీ ఫ్యామిలీలో కూర్చుని ఒక ప్రేయర్ అనేది లేకపోతుంది కదా. అప్పుడు మీ బేస్ని మీరు ఏం చేస్తున్నారంటే, షేక్ అవుతుంది. మీరు మీ పిల్లల్ని కాపాడబోయేది లేదు. అదే ఇక్కడ ముఖ్యం. సో రేపు మీ పిల్లలు, ఇప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? చదివారంటే బాగుంటారు. ఈరోజు 99.99 తల్లిదండ్రుల యొక్క ఒకే మైండ్ సెట్, చదివితే బాగుంటారు వారు. చదువుకుని కుటుంబాన్ని కాపాడతాడు. తన యొక్క లైఫ్ ఫ్యూచర్లో సూపర్గా ఉంటారు. ఉమ్, నేను ఒకరితో మాట్లాడుతుండాను, ఏ ఇంజనీర్ ఆయన, ప్రోగ్రాంలో మాట్లాడుతుండే. ఆయన చెప్పాడు, అన్నా డైలీ చదవాల్సి ఉందన్నా ఇప్పుడు, లేకపోతే అవుట్డేటెడ్ అవుతా, వెనకొచ్చేవారు ముందుకెళ్ళిపోతారు. నేను నా ప్లేస్ని నిలబెట్టుకోలేకపోతున్నా, దానికి తగినట్లు చేయాలి. ముందైతే ఏం చెప్పేవాళ్ళం, 21-22 సంవత్సరాల వరకు చదివితే 60 సంవత్సరాల వరకు ఆ చదువు ఏం చేస్తుంది? తిండి పెడుతుంది. అవును. రిటైర్ అయ్యేంత వరకు 1 డిగ్రీ పెట్టుకుని నడిపిన వారందరూ ఉన్నారు. అప్డేటే కాని వారు ఉండేవారు. ఈరోజు డైలీ అప్డేట్ కావాల్సి ఉంది. ఉమ్, ఒక్కొక్క రోజు ఏఈలో డైలీ మరో వర్షన్ వస్తూనే ఉంది. అప్పుడు ఇంత దూరం మీరు చదువుని ఫోకస్ చేస్తున్నారు కదా. 5 సంవత్సరాలకు ముందున్న చదువు ఇప్పుడు లేదు. ఈ చదువు మరొక 5 సంవత్సరాలు ఉండబోయేది లేదు. అలాగుంటున్నప్పుడు చదువు అన్నది జస్ట్ ఒక టూల్. మీ పిల్లల యొక్క స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉమ్, సరే, పిల్లలకి చదువు రాలేదు, ఉండనివ్వండి. వారికి చదువు అవ్వలేదు, తక్కువ. అందరికీ జ్ఞానం ఒకటిగా ఉండదు. జింకలా చేప పరిగెత్తలేదు, ఉమ్, చేపలాగా జింక ఈదలేదు. ఇది ల్యాండు, అది ఓషన్. రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులందరికీ ఏంటంటే, అంతమంది పిల్లలు ఫస్ట్ మార్క్ తీసుకోవాలి. ఉమ్, వానికి బేసిక్గానే తక్కువగా ఉంది, కానీ వారు వేరే దాంట్లో బాగుంటారు. ఇప్పుడు నన్నే తీసుకోండి, మనిద్దరము యాజ్ ఎ ఫ్రెండ్లీగానే చెప్తున్నాను. వీఆర్ నాట్ ద బెస్ట్ డిగ్రీ హోల్డర్స్, అటువంటిది ఏం లేదు. అవును. బట్ గాడ్ తీసుకొచ్చి ఈ చోట కూర్చోబెట్టాడు కదా. అవును. సో ఒక్కొక్కరికి ఒక విషయం ఉంటుంది. ఆ విషయంలో మీ పిల్లల్ని భద్రంగా చేర్చే బాధ్యతే మీ చేతిలో ఉంది. అవును. అయితే ఈ రోజున్న తల్లిదండ్రులు చేయడం లేదు. ఉమ్, సో దేవుడు ఇదే చెప్తున్నాడు, నువ్వు యోబుగా ఉన్నావు, కానీ నీ పిల్లల్ని కాపాడలేవు. ఉమ్, సో పిల్లల్ని నువ్వు రక్షించవలసిందిగా ఉందంటే, నువ్వు యోబు వలె యథార్థవర్తనుడుగా ఉంటే మాత్రం చాలదు, నీ పిల్లల్ని దేవునిలో భద్రతగా పెంచాల్సిన బాధ్యత ఉంది. సో ప్రేక్షకులకి మీరు ఎలాంటి టేక్ అవే చెప్పాలనుకుంటున్నారు? మీ పిల్లలకి మీరు ఇవ్వదలచినటువంటి లోక ప్రకారమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఉండనివ్వండి. వద్దని చెప్పడం లేదు, ఇట్ షుడ్ బి సెకండరీ. స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టేక్ అవే ద బేస్ ఫౌండేషన్. ఎగ్జాక్ట్ వర్డ్. మీరు ఆ ఫౌండేషన్ మీద ఎటువంటి బిల్డింగ్ అయినా కట్టండి. అదొదిలేసి మిగతాది ఇస్తున్నాం మనం. ప్రేయర్ లేదు, బైబిల్ రీడింగ్ లేదు. 7 కాలేజీకి వెళ్తున్నాడు, ప్రార్థించడా బైబిల్ చదివాడు అడగండి. అయ్యో 7 గంటలకు కాలేజ్, ఉదయాన్నే లేస్తున్నాడు. ఉదయాన్నే లేగాలి, ఉమ్, ప్రార్థనకి బైబిల్కి టైం లేదు. సరే, వచ్చిన తర్వాత చూడండి, చాలా టైర్డ్గా టైర్డ్గా వచ్చాను ఉంది. కాలేజీ నుంచి. మరి ఎప్పుడు ప్రే అప్పుడు చేయాలి? ఇంకెప్పుడు ప్రేయర్? బేసే లేకుండా మీరు ఆకాశంలో కోటలు కడుతూ ఉన్నారు. నిశ్చయంగా ఈ కోట ఒకరోజు లేకుండా పోతుంది. ఉమ్, బేస్ వేయండి, దానిపైన ఏం కట్టడం మీరు కట్టుకోండి. మంచి స్ట్రాంగ్ బేస్ స్పిరిచువల్గా వేశారంటే 100 అంతస్తులు కూడా మీరు కట్టచ్చు. ఉమ్. ఇదే ఈరోజు టేక్ అవి. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇది ఫౌండేషన్గా ఉంది. నాట్ ఓన్లీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేదే కాదు, ఈ ఫౌండేషన్ని మిస్ చేసి మిగతావి చేస్తే టోటల్గా బిల్డింగే కొలాప్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కూలిపోతుంది ఒకరోజు. సో దీన్ని మనం హెచ్చరికగా హ్యాండిల్ చేయాలనేది మనకు అర్థం అవుతోంది. అయితే మరో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. మనం యోబు గురించి మాట్లాడాం, ఇంకా 2 గురించి మనం మాట్లాడలేదు. మరో కార్యక్రమంలో మనం వారి గురించి మాట్లాడదాం. ఆ 2 క్యారెక్టర్స్ చాలా బలమైన క్యారెక్టర్స్.
సో వారు దీన్ని ఎలా వెంబడిస్తున్నారు, మనం వారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనేది మరో కార్యక్రమంలో చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నమస్కారం, వందనాలు.